హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా మందికి సొంతింటి కళ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఒక సొంతింటి కళ నెరవేరాలి అనే ఉద్దేశంతో కొన్ని మిస్టేక్స్ అయితే మనం చేస్తుంటాం ఫ్రెండ్స్. సో సొంతింటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో కానీ విధానంలో మనం పాస్ అవుతుంటాం. సో, ముఖ్యంగా కూడా సొంత ఇంటి కళ గురించి మనం చేసే మిస్టేక్స్ ఏంటి అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఫ్రెండ్స్, సాధారణంగా ఇంటిని పొందాలి అంటే మన దగ్గర కావాల్సినంత అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇంటిని పర్చేజ్ చేయాలి ఫ్రెండ్స్. కానీ చాలా వరకు అందులో 20% 30% అమౌంట్ పే చేసి మీకు మొత్తం అంతా కూడా ఈఎంఐకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా ఈఎంఐకి వెళ్ళిపోవడం వల్ల మనం పే చేసే అమౌంట్ డబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, 50 lakhs హౌస్ ఏదైనా మనం పర్చేజ్ చేసినప్పుడు 20,000 మనం పే చేసి రిమైనింగ్ 20 lakhs మనం పే చేసి రిమైనింగ్ 30 lakhs ఈఎంఐకి వెళ్తూ ఉంటాము. సో ఆ ఈఎంఐ 30 lakhsని డైలీ మనం 16 to 7 lakhs పే చేయాల్సి వస్తుంది ఇంట్రెస్ట్. అదేవిధంగా ఇల్లు ఏదైనా అపార్ట్మెంట్లో మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా షేరింగ్ అపార్ట్మెంట్ షేరింగ్ ప్లేస్ అనేది ఏదైతే ఉందో తక్కువ వస్తుంది. అదేవిధంగా కాలం గడిచే కొద్దీ అపార్ట్మెంట్లో దానికి వాల్యూ అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఇల్లు ఏదైనా మీరు కొనాలి అనుకున్నప్పుడు మీ దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉన్నప్పుడు కొనండి. అది కూడా అపార్ట్మెంట్ బిల్డింగ్ కాకుండా ఇండివిజువల్గా ఏదైనా మీ దగ్గర ఉన్న డబ్బుతోనే ఏదైనా ఒక అవుట్కట్స్ కానీ ఎక్కడైనా తక్కువ డబ్బుకి ఒక ప్లేస్ వచ్చే విధంగా అయితే చూసుకోండి. తర్వాత మీరు ఏదైతే ఈఎంఐ పే చేసి ముందుకు తీసుకోవాలనుకుంటున్నారో అది ఈఎంఐని ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది కొద్ది కాలానికి అమౌంట్గా జనరేట్ అవుతుంది. తీసుకున్న ప్లేస్ నుంచి మీరు ఇండివిజువల్గా ఏదైనా మీకు నచ్చిన విధంగా హౌస్ అయితే నిర్మించుకున్నట్లయితే ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రాపర్టీ. సో అపార్ట్మెంట్ అనేది మనం తత్కాలానికి యూస్ఫుల్గా ఉంటుంది, కానీ తర్వాత దాని వాల్యూ అయితే పడిపోతుంటే ఆ విధంగా మనం నష్టపోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈఎంఐ రూపంలో అధిక మొత్తంలో మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇల్లు ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు కొద్ది రోజులు ఇంట్లో ఒక వన్ డే అయినా సరే అమౌంట్ అయితే కూడబెట్టుకొని ఏదైనా ప్లేస్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్తో ఖచ్చితంగా సొంత ఇంటిని మనం బిల్డ్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా మనకి లాస్ అనేది జరగదు ఫ్రెండ్స్. సో అది కూడా ఇండివిజువల్ ప్లేస్లో ఉంటుంది. ఫ్యూచర్లో ల్యాండ్కి మీరు కొన్న ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, బిల్డింగ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఈ విధంగా మనం ఈ నష్టపోకుండా మనం గెయిన్ కావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సొంత ఇంటి మనం కళ తీరుతుంది. పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక విషయాలు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా అపార్ట్మెంట్ పట్టడానికి అయితే ముందుకు వెళ్ళరు. సో ఇండివిజువల్గా మీకు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.